హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. బాగున్నారా అండి? ఓకే అండి. ప్రౌడ్లీ పద్మ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. హాయ్ అండి, బాగున్నారా? ఎలా ఉన్నారండి? సమ్మర్లో బిజీగా ఉన్నారా? టూర్ వెళ్ళారా? ఎక్కడన్నా ట్రిప్ వెళ్ళారా అండి? మేమైతే ఎక్కడికి వెళ్ళలేదండి, మంత్రాలయం వెళ్ళి వచ్చాము. ఇంట్లోనే ఉన్నాము, అప్పుడప్పుడు వీడియోలు తీస్తున్నామండి. మీరు కూడా అలాగే బిజీగా ఉన్నారా అండి? ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. శ్రీ ఆంజనేయం ఫ్రై చేస్తున్నాను చూడండి, ఎంతో టేస్టీగా ఉండే. 300 గ్రామ్స్ క్యారెట్ కావాలండి. ఆనియన్స్ పెద్దది కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకే అండి, ఆ చక్రాల్లాగా పీల్ చేసి, క్యారెట్ పీల్ చేయాలంటే ఫస్ట్ చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకున్నానండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిందండి, స్టవ్ పైన ప్యాన్ పెట్టుకున్నాను. హీట్ ఎక్కాక ఆయిల్ వేసుకోవాలండి, తగినంత. కొద్దిగా ఎక్కువనే పడుతుందండి, ఫ్రై కదా, అందుకొరకు కొద్దిగా ఎక్కువనే పడుతుందండి. ఓకే అండి, అందరు బిజీగా ఉన్నారా అండి? సమ్మర్లో ఎలా టైం పాస్ చేస్తున్నారో చెప్పండి నాకు వీడియో కామెంట్ రూపంలో. ఆయిల్ హీట్ ఎక్కాక ఆనియన్స్ వేసుకోవాలండి. కీప్ వాచింగ్. కొద్దిగా టైం పడుతుందండి క్యారెట్ ఫ్రై చేయడానికి. క్యారెట్ ఫ్రై వేగాలి కదండి, కొద్దిగా లైట్గా కలర్ మారే వరకు వేపుకోవాలండి, అంతే. ఎక్కువ వేగవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేయండి తప్పనిసరిగా, ఓకేనా అండి? కీప్ వాచింగ్. నా ప్రతి వీడియో చూడండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు క్యారెట్స్, చక్రాల్లో తరిగిన క్యారెట్స్ వేసుకోవాలండి. 300 గ్రామ్స్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టి అప్పుడప్పుడు కలుపుతుండాలండి. 10 మినిట్స్ పడుతుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అంతే. లాస్ట్కి కారం వేసినాక 5 మినిట్స్ కూడా పట్టదండి, అంతే. కారం పొడి వేసాక లిడ్ పెట్టుకోవాలండి, మూత పెట్టుకోవాలి. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్. బాగా కలపాలండి ఈ విధంగా మధ్య మధ్యలో. ఆల్మోస్ట్ 10 మినిట్స్ పడుతుందండి వెయిట్ చేయాల్సింది. మళ్ళీ కలపాలండి తీసి. కలరు ఫ్రెష్గా తీసుకోవాలండి క్యారెట్స్. ఎప్పుడైనా 1 వీక్ దాటితే కొద్దిగా చిరుచేదుగా ఉంటుంది, అంత కర్రీ బాగా అనిపించదండి, అందుకొరకే ఫ్రై అంత టేస్టీగా అనిపించదు. మనం ఎప్పుడు చేయాలనుకుంటే అప్పుడు ఫ్రెష్గా తెచ్చుకోవాలండి బజార్ నుండి. మాది టైం అయిపోయిందండి, 1 వీక్ అయింది తెచ్చి. ఇంకా టేస్టీగా ఉండాలంటే ఫ్రెష్గా అప్పుడే తేవాలండి, ఎర్రగా ఉంటుంది అప్పుడు కర్రీ. లైట్ ఆరెంజ్ కలర్లో చూడడానికి కళ్ళకి ఇంపుగా ఉంటుందండి. ఇప్పటికైనా ఇది లైట్గా ఉందండి, కొద్దిగా వైట్గా మారినట్లుంది లోపల. పిల్లలకు చాలా మంచిదండి, హెల్తీకి ఎంతో ఆరోగ్యమైన ఫుడ్ అండి ఇది క్యారెట్.
క్యారెట్ వెజిటబుల్ అంటేనే చూడడానికి ఎంత బాగుంటుందో, కర్రీ చేస్తే కూడా చాలా బాగుంటుందండి, టేస్టీగా కూడా ఉంటుంది. పిల్లలకు తినబెడితే అదే కావాలంటారు చూడండి. ఎందుకంటే మనం కారం పొడి లైట్గా వేసుకుంటామండి, ఉప్పు లైట్గా వేసుకుంటాము. ఊరికే కూడా ప్లేట్లో పెట్టుకొని తినొచ్చండి. ఇది క్యారెట్ అంతా టేస్టీగా ఉంటుంది. ఇంకా పెద్దలే తినాలంటే మొహమాట పడతారు. ఏంది చిన్నపిల్లలు మా అన్నట్లు ఈ క్యారెట్ కర్రీ కానీ మంచిదండి, పెద్దవాళ్ళకు కూడా మంచిది. కంటి జబ్బులు రాకుండా ఉంటుంది, కళ్ళకు సేఫ్టీ అండి, ఐరన్ ఉంటుంది పుష్కలంగా. పిల్లలకైతే ఇంకా చాలా బాగుంటుందండి, బ్లడ్ కూడా బాగా వస్తుంది. కళ్ళకైతే చెప్పనవసరం లేదు. బీటా కెరోటిన్ ఉంటుంది. క్యారెట్, బీట్రూట్ ప్రతిరోజు తినేటట్లు చూసుకోండి. పిల్లలు హెల్తీగా ఉంటారు, ఎనర్జీ కూడా వస్తుందండి క్యారెట్ కర్రీతో. 2 చపాతీలు క్యారెట్ ఎక్కువ కర్రీ పెట్టాలంటే పిల్లలకు బాగుంటుంది. చపాతీ తక్కువ, కర్రీ ఎక్కువ తినమనాలి, అప్పుడు హెల్తీగా ఉంటారండి పిల్లలు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 10 minutes అవుతుందండి, ఇంకా వెయిట్ చేయాల్సిందండి. మూత తీసి కలపాలంటే కొద్దిగా వెయిట్ చేయండి. ఓకే అండి, ఇప్పుడు మూత తీసి బాగా కలపాలండి. ఇంకా కొద్దిగా 5 minutes పెట్టాలండి. ఇది ఫ్రై పాన్ నాన్ స్టిక్ది అయితే తొందరగా అవుతుందండి. ఇది స్టీల్ది కాబట్టి కొద్దిగా టైం పడుతుంది. నాన్ స్టిక్ తవా అయితే ఈజీగా తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇది ఎందుకు లేట్ అవుతుందండి. ఓకే అండి, మళ్ళీ 5 minutes పెడతాము. ఐరన్ కడాయి అయితే ఇంకా చాలా బెటర్గా ఉంటుందండి. కాకపోతే అప్పుడే తీయాలండి, వేరే ప్లేట్లోకి స్టీల్ గిన్నెల్లోకి సర్వ్ చేసుకోవాలి, లేకపోతే మంచిది కాదండి అలాగే పెడితే. కర్రీస్ మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఐరన్ కడాయి, బ్రాస్ కడాయి ఇవన్నీ చాలా డేంజర్ అండి. ఏవైనా చాలా సేపు నిల్వ ఉంచకూడదండి, చాలా టైం. ఐరన్ కడాయిలు మాత్రం తుప్పు పట్టినట్లయితే కూరగాయలు కూడా. వేడిగా ఉన్నప్పుడు వేరే దానిలోకి పెట్టుకోవాలంటే చల్లగా ఎవరికి ఉంచకూడదు. ఏవైనా కడాయిలు డేంజర్ అండి, నాన్ స్టిక్ అయినా కూడా. స్టీల్ది ఒకటే మంచిదని అంటున్నారండి, ప్రస్తుతం మాత్రం ఇవే వాడుతున్నాను నేను మాత్రం ఇక్కడ. ఓకే అండి, కొద్దిగా టైం పడుతుంది, కర్రీ ఉందండి. ఇది టైం పడుతూనే ఉంది. చాలా కట్ చేసినాను వీడియో ఆడికి. ఓకే అండి, మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, ఇప్పుడు మూత తీయాలండి. తీసి బాగా కలుపుకోవాలి కర్రీని. ఆయిల్ తేలింది చూడండి. ఇప్పుడు కొద్దిగా మగ్గినట్లయిందండి. ఇప్పుడే జస్ట్ కొద్దిగా ధనియాల పొడి, ఫ్లేవరు మాత్రమేనండి. ఏదైనా ధనియాల పొడి, కారం పొడి, సాల్ట్ వేసి వేయనట్లు ఉండాలండి. జస్ట్ వేయాలి అంతే. చూడండి నేను ఎంత వేస్తున్నాను. ధనియాల పొడి కూడా కొద్దిగా అంటే కొద్దిగా వేసానండి, క్యారెట్ ఫ్లేవర్ పోతుందని. అసలు గరం మసాలా వాడకూడదండి, టేస్ట్ చేదుగా అవుతుంది.
ఇప్పుడు కొద్దిగా జస్ట్ కారం వేసాను చూడండి, తక్కువ అంటే తక్కువ వేసి అయినట్లు ఉండాలండి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసానండి, అంతే సరిపోతుంది. మళ్ళీ సరిపోకుండా కొద్దిగా జస్ట్ కలుపుకోవాలి, కానీ ఫస్ట్ మాత్రం ఈ సాల్ట్ క్యారెట్ పనికి రాదండి. క్యారెట్ డెలికేట్గా ఉంటుంది, ఉప్పు తింటే సాల్ట్ వేస్తే చాలా చిరుచేదుగా అయిపోతుందండి, పట్టుకుంటుంది దానికి. ఎంతో హెల్దీ అయిన వెజిటబుల్ క్యారెట్ అండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా పెట్టచ్చండి పిల్లలకు, మంచూరియాలా. జస్ట్ 5 minutes కూడా ఉంచొద్దండి, ఇది అంతే వేడికే మగ్గిపోతుంది, తీసేయాలండి. ఓకే అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా టేస్ట్ చేయండి, తప్పనిసరిగా పిల్లలకు పెట్టుకోండి. ఓకేనా అండి, కిడ్స్కు చాలా ఇష్టంగా తింటారు. చపాతీతో పెట్టండి, ఆరోగ్యంగా ఉంచండి, ప్రతి ఒక్కరు చేసుకోండి. ఓకే అండి, బాయ్ బాయ్, కీప్ వాచింగ్. ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ ఫ్రై రెడీ అండి. టేస్టీ క్యారెట్ ఫ్రై రెడీ. కీప్ వాచింగ్. బాయ్ బాయ్. అండి, ఇట్స్ మీ పద్మ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కీప్ వాచింగ్. బాయ్ బాయ్.